ముఖ్యంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే సమయంలో లేదా కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్న సమయంలో చాలా జాగ్రత్తగా వాస్తు నియమాలు పాటించాలంట. లేకపోతే మీరు చేసే ఈ చిన్న తప్పులే భవిష్యత్తులో మీ ఇంటి ఆనందాన్ని, శ్రేయస్సును దూరం చేసే అవకాశం ఉండటమే కాకుండా అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. అందుకే అసలు గృహ ప్రవేశం చేస్తున్నప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గృహ ప్రవేశం చేస్తున్న వారు వాస్తు శాస్త్రం ప్రకారం ఆ రోజు నీలి రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులను అస్సలే ధరించవద్దంట. వాస్తు శాస్త్రం ప్రకారం గృహ ప్రవేశం రోజు ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం కాదు అంటున్నారు పండితులు. అదే విధంగా నూతన గృహ ప్రవేశం రోజున మరో తప్పు కూడా అసలే చేయకూడదంట. మీరు వాస్తు శాస్త్రాన్ని నమ్మినట్లయితే ఈ రోజున అసలే కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఖాళీ చేతులతో ఇంట్లోకి ప్రవేశించకూడదట. కుటుంబ సభ్యులందరి చేతుల్లో బియ్యం, పండ్లు, పూల లాంటివి ఉండాలంట. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుందంట. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం గృహ ప్రవేశం చేసేటప్పుడు తప్పకుండా కుడి పాదాన్నే ముందు పెట్టాలంట. ఎట్టి పరిస్థితుల్లో ఎడమకాలు పెట్టి గృహ ప్రవేశం చేయకూడదట. కుడి పాదం పెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. అలాగే గృహ ప్రవేశం చేసే రోజు గోమాతను ఇంట్లోకి ముందుగా ప్రవేశపెట్టడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. అంతేకాకుండా ఈ రోజున మీ ఇంటి ఆడపిల్లలకు బట్టలు పెట్టి ఆమెకి బియ్యం పోయటం, పూజించడం కూడా చాలా శుభప్రదం అంటున్నారు పండితులు.